ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. రెండో విడతలో భాగంగా మరో 4 ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఎమ్మెల్యేల న్యాయవాదులు, పిటిషనర్ల న్యాయవాదులు తమ వాదనలు క్రాస్ ఎగ్జామినేషన్లో చేయబోతున్నారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్, అరకుపూడి గాంధీలపై దాఖలైన పిటిషన్లను విచారించనున్నారు. ఈ నెల 12, 13న కూడా వీరిని మరోసారి విచారించబోతున్నారు. వీరి విచారణ కూడా పూర్తయితే ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేలను విచారించినట్లు అవుతుంది. స్పీకర్ విచారణ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో పలు ఆంక్షలు విధించారు. మీడియా, సందర్శకులు, రాజకీయ నేతలు, విచారణకు హాజరయ్యే వారిపై కూడా ఆంక్షలు విధించారు. విచారణ సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ రోజు మరి 4కి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ అయితే కొనసాగబోతుంది. ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సుధా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఒకవైపు రాష్ట్ర హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు కొనసాగింది. సుప్రీంకోర్టు చివరకు స్పీకర్ వీరిపైన విచారించి చర్యలు తీసుకోవాలని సూచించడంతో కూడా స్పీకర్ విచారణ కొనసాగిస్తున్నారు. ఇటీవల 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తయింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఒకవైపు కాళ యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, అదేవిధంగా ఇటు మరోవైపు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అదేవిధంగా 4 ఎమ్మెల్యేల విచారణ అయితే పూర్తయింది. ఇప్పుడు మరొక 4 ఎమ్మెల్యేల విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పిటిషన్ పైన విచారణ కొనసాగుతుంది. తెల్లం వెంకట్రావు పార్టీ ఫిరాయించాలని, కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద ఈ రోజు విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పైన సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పైన కూడా విచారణ కొనసాగుతుంది. ఇది 2 రోజుల పాటు, ఇవాళ రేపు కూడా విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 10, 11 తేదీలో కూడా మరోసారి విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. మిగతా 2 ఎమ్మెల్యే పైన సంబంధించి పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకపూడి గాంధీల పైన మరొక 2 రోజులు విచారణ కొనసాగుతుంది. ఇరు వర్గాల న్యాయవాదులు ఒకరిపై ఒకరు క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలతోనే వాళ్ళు పార్టీ ఫిరాయించారని చెప్పేసి నిరూపించడం కోసం బీఆర్ఎస్ అడ్వకేట్స్ ప్రయత్నం చేస్తారు. మరోవైపు మేము పార్టీ మారలేదని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడడంతో కూడా వాళ్ళు కూడా దాన్ని ఒకవైపు నిరూపించుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఈ రోజు నుంచి మరొక మారు విచారణ అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపట్టారు. విచారణ పూర్తయిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.